హాయ్ గైస్, వెల్కమ్ టు లావణ్య టాక్స్. ఈరోజు నేను మీతో ఒక విషయం షేర్ చేసుకోబోతున్నా. నేను ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నాను. ఏంటంటే నాకు యూట్యూబ్ నుంచి గూగుల్ యాడ్సెన్స్ పిన్ వచ్చింది. ఇదంతా కూడా మీ అందరి వల్లే. థ్యాంక్ యూ సో మచ్. సో పిన్ అయితే చూసారా ఇలా ఉంది. నేను దీనికోసం ఎంతమందిని టార్చర్ పెట్టానో, వచ్చిందా రాలేదా అని మా బాబాయ్ని నెల రోజుల నుంచి అడుగుతూనే ఉన్నా నేను. సో కొంచెం డిలే అయింది ప్రాసెస్. ఎందుకైంది, ఏమైంది, ఈ వీడియో మొత్తం చూడండి. అండ్ నా యూట్యూబ్ స్ట్రగుల్స్, అసలు ఎందుకు యూట్యూబ్ స్టార్ట్ చేశాను అవన్నీ తెలియాలనుకుంటే ఈ వీడియో మొత్తం చూడండి. ఫస్ట్ అయితే దీన్ని ఓపెన్ చేస్తా. ఐఎమ్ సో ఎక్సైటెడ్ టు ఓపెన్ దిస్. ఏం పిన్ ఉంది, ఏ నెంబర్స్ ఉన్నాయి లోపల అని ఓపెన్ చేస్తున్నాను. సో ఇలా ఉందన్నమాట గూగుల్ పిన్. ఇచ్చేవాళ్ళంట కదా. అసలు నేను యూట్యూబ్ ఎందుకు స్టార్ట్ చేశాను అంటే మా హన్నుగాడి మెమొరీస్, నా ఫ్యామిలీ మెమొరీస్ అండ్ నా మెమొరీస్ అన్నీ కూడా గ్యాలరీలో మనం స్టోర్ చేసుకున్నా కూడా అవి స్టోరేజ్ ఫుల్ అయిపోయి ఎప్పుడో అప్పుడు డిలీట్ అయిపోతుంటాయి. సో నాకు ఇప్పుడు మనకు ఒక ఛానల్ ఉంటే దాంట్లో డిలీట్ అవ్వవు కదా, మంచిగా ఎప్పుడైనా వెళ్ళి చూసుకోవచ్చు మనం ఏదైనా మెమొరీస్ ఉన్నా కానీ అనేసి స్టార్ట్ చేశాను. మరి స్టార్ట్ చేసిన ఫస్ట్ మంత్ నేను ఏ వీడియోస్ పెట్టలేదు. డిసెంబర్ నుంచి అయితే కంటిన్యూస్గా వీడియోస్ పెట్టుకుంటూ వచ్చాను. ఎప్పుడైతే స్టార్ట్ చేశానో ఛానల్ని రెగ్యులర్గా వీడియోస్ పెట్టడం, అప్పటి నుంచి 2 months అయ్యేలోపు నాకు 1000 సబ్స్క్రైబర్స్ అయ్యారు. 1000 సబ్స్క్రైబర్స్ అయిన తర్వాత నాకు సబ్స్క్రైబర్ కౌంట్ ఇంక్రీజ్ అవ్వకుంటూనే వచ్చింది, ఎక్కడా కూడా తగ్గలేదు అసలు. అండ్ తర్వాత ఏంటంటే నేను మినీ మానిటైజేషన్కి అప్లై అయ్యాను. ఎట్లా అంటే 2-3 వీడియోస్ అనేవి వైరల్ అయ్యాయి నా దాంట్లో. సో అలా మినీ మానిటైజేషన్కి ఎలిజిబుల్ ఎప్పుడు అవుతుందంటే 500 సబ్స్క్రైబర్స్ ఉండాలి, 3 million వ్యూస్ ఉండాలన్నమాట. సో ఇలా ఉంటే మినీ మానిటైజేషన్కి అప్లై చేసుకోవచ్చు. సరే మనది మినీ మానిటైజేషన్ అయిపోయింది కదా, మెయిల్ కూడా వచ్చింది నాకు. ఇప్పుడు మినీ మానిటైజేషన్ అయిపోయింది కదా, ఇంకా పిన్ అన్నా వచ్చేసిద్దిలే అనుకున్నా నేను. బట్ లేదు, నాకు అప్పుడు కన్ఫ్యూజన్ ఉండేదన్నమాట. ఏది ఇంకా పిన్ రావట్లేదు, ఏది ఎర్నింగ్ కూడా అవ్వట్లేదు ఏంటనేసి, నేను ఇంత కష్టపడుతున్నా కూడా అవ్వట్లేదు అనేసి నేను కన్ఫ్యూజన్లో ఉంటే నాని వచ్చేసి నా దగ్గరికి, నాకు ఒక బ్రదర్ తెలుసు, ఆ బ్రదర్ వాళ్ళ వైఫ్ యూట్యూబ్లో మంచిగా సక్సెస్ అయ్యారు, నువ్వేమైనా కనుక్కుంటావా అనేసి నాకు చెప్తే, చెయ్యవా ఒకసారి కాల్ అని అంటే అన్నయ్య చేపించారనమాట. అన్నయ్య అయితే అక్క ఎవరో కాదు, స్వాతి ఫేమ్ జామ్ మిన్నీ ఇంటి రుచులు మీ అందరికీ తెలిసే ఉంటుంది, ఫెమిలియర్ అక్క. సో అక్కకి నేను ఫోన్ చేసి అడిగేదాన్ని అనమాట, అక్క మరి ఏంటక్క మినీ మానిటైజేషన్ అయిపోయింది, పిన్ను మరి ఎండింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే, లేదు మినీ మానిటైజేషన్ అయితే జస్ట్ మానిటైజేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది, పిన్ కానీ రాదు అండ్ ఎండింగ్ కూడా స్టార్ట్ అవ్వదు. ఎండింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే 4000 వాచ్ అవర్స్ అన్న కంప్లీట్ అవ్వాలి, లేకపోతే 10 million వ్యూస్ అన్న కంప్లీట్ అవ్వాలని చెప్పారామా. సో అక్క పాపం చాలా హెల్ప్ చేసింది నాకు. తను బిజీగా ఉన్నా సరే, ఫస్ట్ లిఫ్ట్ చేయకపోయినా సరే, తర్వాత కాల్ చేసి నాకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసేది. సో అక్క అలా అనేసరికి ఇంకా 10 million మీద ఫోకస్ పెట్టాను. సరే చిన్నగా అవుతుందిలే అనేసి నేను ఏదో ఒక వీడియో పెడుతూ ఉండేదాన్ని రోజు. అయితే నాకు 1000 సబ్స్క్రైబర్స్ అయ్యేదాకా కూడా నేను 2 వీడియోస్ పోస్ట్ చేశాను. సో ఫస్ట్ మినీ మానిటైజేషన్ అయిపోయిన తర్వాత నాకు ఏమేమి యాక్టివేట్ అయ్యాయి అంటే, ఎనేబుల్ బటన్స్ ఉంటాయి కదా, అవి ఏమేమి యాక్టివేట్ అయ్యాయి అంటే, నాకు సూపర్ థ్యాంక్స్ ఒకటి, మెంబర్షిప్ ఒకటి, ఇవి యాక్టివేట్ అయ్యాయి నాకు. సో అవన్నీ యాక్టివేట్ చేసుకొని అలా పెట్టుకున్నాను. ఇంకొకటి ఏంటంటే, ఇంకా 10 million వ్యూస్ అనేవి చిన్న చిన్నగా పెరుగుతూ ఉన్నాయి. నాకైతే షార్ట్స్ నుంచే మానిటైజేషన్ కంప్లీట్ అయింది, ఫుల్ మానిటైజేషన్. 4000 వాచ్ అవర్స్ కంప్లీట్ అవ్వలేదు. అప్పుడు నాకు 2800 వాచ్ అవర్స్ ఎంతో ఉంది అంతే. కానీ 10 million వ్యూస్ అనేవి ఫస్ట్ కంప్లీట్ అయిపోయింది నాకు. షార్ట్స్ నుంచి నా మానిటైజేషన్ కంప్లీట్ అయిపోయింది. సో నేను ఎప్పుడో ఒక రోజు అయిపోతుందిలే, ఒక 1 yearలో అయినా అయిపోతుందిలే అనేసి పెట్టున్నాను. కానీ ఇంత తొందరగా అవుతుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో అలా కొన్ని వీడియోస్ వైరల్ అయ్యాయి. అవి వచ్చేసి 9 lakh వ్యూస్కి వెళ్ళడం, ఇంకొకటి 5 lakhs వ్యూస్కి వెళ్ళడం, అవి అలా వెళ్ళాయి. ఇంకా 10 million కంప్లీట్ అయ్యాయి. నా ఫుల్ మానిటైజేషన్ అనేది April 1st కంప్లీట్ అయింది. సో April 1st నాకు వైటీ స్టూడియోలో అప్డేట్ అయింది. యాక్చువల్గా ముందే కంప్లీట్ అవుతుంది 10 million అనేది. మన ఛానల్లోకి వెళ్ళి అనలైటిక్స్లో చూసుకుంటే 10 million ఫస్టే కంప్లీట్. నాకు ఎప్పుడు April 22కే 10 million కంప్లీట్ అయిపోయినాయి. బట్ వైటీ స్టూడియోలో అప్డేట్ అవ్వడానికి మినిమం 1 week 10 days అలా తీసుకుంటుంది అనమాట. ఎందుకంటే ఆ డేటా అంతా
టూ స్టెప్ వెరిఫికేషన్ ఉంటుంది అనమాట. అంటే అవి వచ్చిన నిజమైన వ్యూస్ అయినా లేకపోతే డబల్ గా చూసిన వ్యూస్ అండ్ ఫేక్ ఐడితో చూసిన వ్యూస్ కూడా అన్ని కూడా డిలీట్ చేసి అంతా డేటానంతా అనలైజ్ చేసి తర్వాత పంపించడానికి కొంచెం ప్రాసెస్ అవుతుంది. అప్పుడు వైటీ స్టూడియోలో అప్డేట్ అయ్యి నాకు April 1st ఫుల్ మానిటైజేషన్ అనేది కంప్లీట్ అయిపోయింది. సరే కంప్లీట్ అయిపోయింది కదా, మరి ఇప్పుడన్నా పిన్ రావాలి లేకపోతే ఎండింగ్ అన్నా స్టార్ట్ అవ్వాలి అనుకుని చూస్తున్నాను అనమాట. 3 days అయింది, నాకు ఏ మెయిల్స్ రావట్లేదు, ఏది రావట్లేదు. సో నేను మళ్ళీ కూడా స్వాతి అక్కకే కాల్ చేశాను. స్వాతి అక్కకు కాల్ చేస్తే అక్క చెప్పింది, లేదు మినిమం $10 ఉండాలమ్మా అప్పుడే నీకు పిన్ పంపిస్తారు అని చెప్పారు. సరే అనగానే నేను డిసప్పాయింట్ అయిపోయాను. ఎందుకంటే ఫస్ట్ మినిమం మానిటైజేషన్ కంప్లీట్ అయింది, అప్పుడు పిన్ వస్తుంది అనుకున్నా, రాలేదు. నెక్స్ట్ ఫుల్ మానిటైజేషన్ కంప్లీట్ అయిపోయింది, అప్పుడు పిన్ వస్తుంది అనుకున్నా, రాలేదు. ఇప్పుడు మళ్ళీ $10 అంటారు, ఏందబ్బా అనుకున్నాను. సర్లే ఇది కూడా ఇంకా అదే చిన్న కంప్లీట్ అయిపోతుంది. యాక్చువల్గా జనరేట్ అవుతున్నాయి, అప్పుడే ఎస్టిమేటెడ్ రెవెన్యూ ఉంటుంది కదా ఒకటి, అక్కడ జనరేట్ అవుతున్నాయి కూడా. నాకు $1 ఏమో పడి ఉందనమాట. సో అప్పుడు నేను నాకు ఇంకా తెలుసుకోవాలని ఉంది యూట్యూబ్ ఛానల్ గురించి. అక్క చెప్పినా సరే $10 అయితే వస్తుందని చెప్పినా సరే నాకు ఇంకా డౌట్స్ ఉండేవి యూట్యూబ్ ఛానల్ మీద. సో ఇంకా నేను ఏం చేశానంటే తర్వాతకి కొత్తగా యూట్యూబ్ ఛానల్స్ పెట్టిన వాళ్ళు ఉంటారు కదా, సో దాంట్లో నాకు ఒక అక్క మంచిగా ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంది అనమాట. యూట్యూబ్ అప్డేట్స్ ఇస్తుంటారు ఆ అక్క ఛానల్ వచ్చేసి యాంకర్ జ్యోతి నంద్యాల అక్కది. సో ఆ సిస్ని నేను అడిగాను అనమాట. సో ఆ సిస్ కూడా నాకు మంచిగా రిప్లై ఇచ్చింది, అవును సిస్ $10 పడితేనే మాత్రమే పిన్ జనరేట్ అవుతుంది, ఏం కాదు మీరు చెయ్యండి అనేసి కొంచెం పుష్ చేసింది అనమాట. సో నాకు రోజు $1 పడేది. అలా April 1st నాకు ఫుల్ మానిటైజేషన్ కంప్లీట్ అయితే నాకు April 11 మెయిల్ వచ్చిందనమాట. సో $10 కంప్లీట్ అవ్వగానే వచ్చింది కదా, సో నేను ఎమ్మటే పిన్కి అప్లై చేసేసుకున్నాను. అప్లై కూడా ఈజీగానే ఉంటుంది, చాలా టెక్ ఛానల్స్ ఉంటాయి మానిటైజేషన్ ప్రాసెస్ ఎలా చేసుకోవాలో. సో దాన్ని చూసి ఇంకా నేను చేసేసాము. ఈజీగానే ఉంటుంది ప్రాసెస్. పాన్ కార్డ్ని మనం క్లారిటీగా ఫోటో తీసి వాళ్ళకి అటాచ్మెంట్ని వాళ్ళకి సెండ్ చేయాలి. అండ్ ఇంకోటి ఏంటంటే మన అడ్రస్, ఐడి ప్రూఫ్స్ అన్ని డీటెయిల్స్ కూడా కరెక్ట్గా పెట్టాలన్నమాట. పర్మనెంట్ అడ్రస్ ఇస్తే బాగుంటుందని అందరూ అంటారు, ఎందుకంటే ఐడి ప్రూఫ్లో ఏ అడ్రస్ ఉందో ఆ అడ్రస్ పెడితే కొంచెం వెరిఫికేషన్ అనేది డిక్లైన్ అవ్వకుండా ఉంటుంది అని అంటారు. సో నా పిన్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ రోజు నాకు ఇంకో మెయిల్ వచ్చిందనమాట. మేము పిన్ను పంపాము, సో మీరు పోస్ట్ వాళ్ళతో చెక్ చేసుకోండి అని వచ్చింది. ఆ రోజు నుంచి కూడా మా బాబాయ్కి రోజు కాల్ చేసేదాన్ని. మా బాబాయ్ అక్కడ ఉంటారనమాట. బాబాయ్ పిన్ వచ్చిందా, బాబాయ్ ప్లీజ్ బాబాయ్ పిన్ వచ్చిందా లేదా కనుక్కోవస్తే మాత్రం కొంచెం పక్కా పెట్టమను అనేసి రోజు కనుక్కునేదాన్ని. సో April 12 నాకు మెయిల్ వస్తే April 21 నాకు అక్కడ పోస్ట్ వచ్చిందనమాట పిన్. ఎందుకు ఇంత డిలే అయిందంటే పిన్ రావడానికి 7 working days ఆర్ 3 working days పట్టిందనమాట. సో 3 working daysలో మోస్ట్లీ అందరికీ వచ్చాయన్నమాట. బట్ నాకు ఏమైందంటే మధ్యలో పబ్లిక్ హాలిడేస్ వచ్చాయన్నమాట. అంబేద్కర్ జయంతి ఒకటి, రంజాన్ ఒకటి, మళ్ళీ ఏదో సంథింగ్ హాలిడే వచ్చేసి ఇన్ని రోజులు డిలే అయిపోయింది. మధ్యలో మళ్ళీ ఆదివారాలు కూడా వచ్చాయన్నమాట. సో డిలే అయ్యి నాకు 21 పిన్ వచ్చిందనమాట. సో పోస్ట్ వాళ్ళకు కూడా నేను ఎన్నిసార్లు కాల్ చేసి, మా అమ్మతో కూడా కాల్ చేయించి, మా బాబాయ్తో కూడా కాల్ చేయించి ఎంత టార్చర్ పెట్టాను అందరినీ నేను, నా పిన్ వచ్చిందా అని. సో ఫైనల్లీ అయితే నాకు 21 పిన్ వచ్చింది మండే. మళ్ళీ ఊర్లో ఉండిపోయింది పిన్ను. ఇప్పుడు నాకు తెచ్చిచ్చే వాళ్ళు ఎవరని మళ్ళీ కూడా మా బాబాయ్కి చేసి మళ్ళీ టార్చర్ పెట్టేదాన్ని నేను. ఇంకా అప్పుడు మేము విజయ్ అన్నకు కాల్ చేసాము, ఎందుకంటే విజయ్ అన్నకు కొంచెం మా ఊరి మీద నుంచి వచ్చే పని ఉంటే మన అన్న ఇట్లా తీసుకోని రా అక్కడ పిన్ ఉంది అని అంటే తీసుకొచ్చాడు. ఫైనల్లీ April 26 నాకు పిన్ వచ్చింది అనమాట. సో ఇప్పుడు నాకు ఇన్కమ్ జనరేట్ అవుతూనే ఉంది. ఆ ఇన్కమ్ మీద కూడా ఇంకో వీడియో తీస్తా. యూట్యూబ్ ఫస్ట్ పేమెంట్ ఎప్పుడు రిసీవ్ చేసుకుంటానో నేను అప్పుడు ఖచ్చితంగా వీడియో పెడతానండి. సో ఇలా అయిపోయింది అనమాట నా జర్నీ నా యూట్యూబ్ నుంచి. సో మానిటైజేషన్ ప్రాసెస్ ఎంత ఉందనమాట. కానీ నా యూట్యూబ్ అయితే చాలా డిసప్పాయింట్ చేసింది. ఎన్నిసార్లు అసలు చాలా పేషెన్స్ ఉండాలండి అసలు యూట్యూబ్ పెట్టాలంటే. ఎంత డిలే చేసేదో ప్రాసెస్ అయితే చూసారా. మినీ మానిటైజేషన్ అనుకున్నా, కాలేదు. ఫుల్ మానిటైజేషన్ అయింది, అది మళ్ళీ యూట్యూబ్ స్టూడియోలో అప్డేట్ అవ్వాలి 1 week. మళ్ళీ ఆ యూట్యూబ్ స్టూడియోలో అప్డేట్ అయిపోయిన తర్వాత మళ్ళీ $10 అవ్వాలి. $10 నాకు 10 daysలో అయిపోయింది. కొంతమందికి 30 daysలో అవ్వచ్చు, కొంతమందికి 50 daysలో అవ్వచ్చు. సరే ఆ $10
$7 అయిపోయిన తర్వాత మళ్ళీ మెయిల్ వస్తుంది. మళ్ళీ మెయిల్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత పిన్ రావడానికి, ఇప్పుడు మళ్ళీ పిన్ 7 వర్కింగ్ డేస్లోనే వస్తుంది. మన లక్ బాగాలేకపోతేనేమో మంచిగా సెలవులు వస్తాయి లైన్గా. సో పిన్ రావడానికి మళ్ళీ 10 days అనుకోండి. పిన్ను మళ్ళీ మన ఊరు నుంచి ఈడికి రావడానికి 10 days. సరే పిన్ అంతా అయిపోయిందా, ఇంకా మన చేతికి వచ్చింది. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ వెరిఫికేషన్ చేసుకోవాలి మనం ఈ పిన్ని పెట్టి. థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ, నాకు చాలా బాగా సపోర్ట్ చేశారు ఇంతవరకు. ఇంకా సపోర్ట్ చేస్తూనే ఉండండి, మంచి మంచి వీడియోస్ పెడుతుంటాను. అండ్ వీడియో ఇంతవరకు చూసిందంటే చాలా గ్రేట్ మీరు. థ్యాంక్ యూ సో మచ్. నా ఫస్ట్ స్టెప్ యూట్యూబ్లో కంప్లీట్ అయిపోయింది. చూద్దాం ఇంకా ఫర్దర్గా ఏమేమి ఉంటాయో యూట్యూబ్లో. సో నేనైతే మంచి మంచి వీడియోస్ పెడుతుంటాను. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. ఒక వీడియోలో అసలు నేను యూట్యూబ్కి ఏమేమి ఇన్వెస్ట్ చేశాను, అసలు యూట్యూబ్ వీడియోస్ ఎలా ఎడిట్ చేసుకుంటాను, అసలు నా వీడియోస్ ఎవరు తీస్తారో అన్నీ చెప్తాను అనమాట. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ నా ఛానల్ మానిటైజేషన్ చేసినందుకు. థ్యాంక్ యూ సో మచ్.